వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేటలో మరో చిట్ ఫండ్ సంస్థపై ఖాతాదారులు మోసపోయామని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. అరండల్పేటలోని ఈశ్వర్ చిట్ ఫండ్ కార్యాలయం ఎదుట బాధితులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. చిట్ గడువు ముగిసిన 3 ఏళ్లుగా తమకు చెల్లింపులు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈశ్వర్ చిట్ ఫండ్ బాధితులు వెంటనే 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 2019లో 25 లక్షల రూపాయల చిట్ వేశానండి. నేను ఫిరంగిపురం వాసిని. నా దగ్గరకి ఇక్కడ ఈశ్వర్ చిట్ ఫండ్ ఏజెంట్ వచ్చి, నేను బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, ఏజెంట్ వచ్చి మీకు న్యాయం జరిగింది మీరు వేయండి, మీకు ఈ వెంటనే పాట పాడుకున్న వెంటనే డబ్బులు చెల్లిస్తామని అన్నారండి. దాని డైరెక్టర్ అయిన సత్తాజ్ అలీ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. కానీ 2023లో పాట అయిపోతే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు గడిచినా గాని మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. వారు చూస్తే లండన్ లో ఉన్నారు. సత్తాజ్ అలీ గారు వారి తండ్రిని ఇంటికి వెళ్లి అడగ, నువ్వు నాకు కట్టావా ఏంది అని నా దుష్పలాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ద్వేషించారండి. ఇంకా నాకు గత్యంతరం లేక గ్రీవెన్స్ సెల్ లో కూడా పెట్టానండి. కానీ అప్పుడు నేను ఒక్కడే పెట్టాను. ఇప్పుడు బాధితులు అందరూ ఏకమయ్యామండి. ఏకమై నెలకు 50,000 రూపాయలు చిట్టు కట్టానండి. దానికి మేనేజర్ సుబాని గారు, ఈశ్వర్ చిట్ ఫండ్ డైరెక్టర్ సత్తాజ్ అలీ, వారికి ఆస్తులు, స్థిర చరాస్తులు 100 కోట్లకు ఉండేయండి. వారి తండ్రి షేక్ షౌకత్ అలీ గుంటూరు రోడ్ లో వాళ్ళకి మెగా కన్వెన్షన్ హాల్ ఉంది, మరియు వెంకటేశ్వర రెస్టారెంట్ బార్ కూడా నడుపుతున్నారు. కానీ 3 సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు. 25 లక్షల రూపాయలండి. 50 నెలలు అయిపోయింది. ఇప్పటికి పాట మొత్తం అయిపోయింది. మమ్మల్ని నరకం చూపిస్తూ వేధిస్తున్నారు. మా నాన్న తిరగా ఇంకా గుండెపోటుతో మరణించారండి. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. లాస్ట్ వీడియో కూడా తీసుకున్నాము. మా నాన్నగారు ఇంకా, అయ్యా వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మా నాన్నగారు అప్పు చేశారు, దానికి వడ్డీ కడుతున్నానయ్యా, మా డబ్బులు చెల్లించయ్యా, మా గొడవలొద్దు అని మాట్లాడినా గాని ఇస్తాను మా అబ్బాయి వస్తాడు అంటున్నారే గాని 2.5 సంవత్సరాల కాలం గడిపారండి. మాకు ఇంకా ఎటువంటి తెలియకుండా ఇంకా మేము పాఠాయించడం జరిగింది. మాకు వెంటనే సత్వర న్యాయం చేయాలని మేము మీడియా తరఫున మేము కోరుకుంటున్నామయ్యా. 25 లక్షల రూపాయలు కట్టామయ్యా. ఒక్క రూపాయి రాలేదండి.